హాయ్ అండి, అందరికీ సాయిరామ్. ఈరోజు రెసిపీ వచ్చి మేతి రాగి రొట్టె అండి. సో మెంతాకు వేస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలాగ రాగి పిండి తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇందులోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న మెంతాకు వేసుకుంటున్నాను. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ రెసిపీలో ఆనియన్స్ మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. సో ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత వచ్చి ఇవి వచ్చి నువ్వులు జీలకర్ర అండి. సో ఇది వేసి పచ్చి నువ్వులు అండి, నేనేం ఫ్రై చేయలేదు. సో నువ్వులు జీలకర్ర వేస్తున్నాను. తర్వాత వచ్చి ఇందులో మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగకాయలు, తర్వాత వచ్చి పప్పులు వేస్తున్నాను. సో టేస్ట్ దీనివల్లే వస్తుంది. సో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. తర్వాత వచ్చి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. సో పచ్చిమిరపకాయలు కారం లేవు, సో అందుకే ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇది మనము గోరువెచ్చ నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే మామూలు నార్మల్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు. సో సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, తగినంత వేసుకోండి సాల్ట్. సో చూడండి, ఇది మనం ఇప్పుడు వాటర్తో కలిపి నేను చూపిస్తానండి ఎట్లా ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో ఇలాగ మనకి ముద్ద చేసుకునేటట్టు రావాలి. తర్వాత వచ్చి ఇలాగ పేపర్ తీసుకొని దీనిపైన ఆయిల్ వేసుకొని ఇలాగ ఒత్తుకోవాలి మనము. సో చూడండి, ఇలాగా మనం వేసుకోవాలి దీనిపైన. ఇలాగ ఫ్రీగా వచ్చేస్తుందండి కవర్ పైకి. సో ఇలాగ వచ్చేస్తుంది. సో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్యలో అంతా ఉడకదు, సో బాయిల్ అవ్వదు, మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కాల్చుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది రొట్టె. సో హెల్త్కి కూడా చాలా మంచిది, రాగి పిండి కాబట్టి. సో ఇంకా మనము ఏమైనా వెజిటేబుల్స్, క్యారెట్ కానీ ఇలా వేసుకుంటేనే నాకు టేస్ట్ ఉంది. సో మీ ఇష్టం, మీరు ఏమైనా వేసుకోవచ్చు. సో ఆ నువ్వుల టేస్ట్, పల్లి టేస్ట్ అంతా మనకి నోటికి తగులుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది కొంచెం లేట్గా కాలుతుందండి. సో టైం పడుతుంది ఇది ఫ్రై కావడానికి. ఈ రెసిపీలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. సో మనం మెంతాకు వేసాం కాబట్టి చాలా మంచి వాసన కూడా వస్తుంది, అతుక్కోదండి మనం ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే. సో నేను ఇవన్నీ రెసిపీస్ అని మా అమ్మమ్మని చూసి నేర్చుకున్నాను. తర్వాత మా అమ్మ చేస్తుండే ఇంట్లో. తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను మా అత్త వాళ్ళ ఇంట్లో. నిదానంగా కాల్చుకోవాలండి, టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ ఉండాలి దీనికి మనం రెడీ చేయాలంటే. సో మనం ఎట్లంటే ఇట్లా తీసామంటే విరిగిపోతుంది. సో నీట్గా కాల్చుకోవాలి మనము. సో టైం పడుతుంది ఇది అవనికి. సో ట్రై చేసి చెప్పండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ, హెల్తీ రెసిపీ కూడా.
చూడండి అవుతుంది రొట్టె. చూడండి వేడివేడి రాగి రొట్టె రెడీ అండి. సో ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరికీ సాయిరామ్ అండి. బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.